హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇది ఒక హై వోల్టేజ్ బ్యాటిల్, ఒక ప్రాపర్ థ్రిల్లర్. ఈ మ్యాచ్లో జరగబోయే యాక్షన్కి ముందే రెడీ అయిపోదాం. ఈ మ్యాచ్ జరుగుతుంది ఏప్రిల్ 15, 2025 సావాయ్ మన్సింగ్ స్టేడియం జైపూర్లో. ఈవినింగ్ మ్యాచ్, సో డ్యూ ఫ్యాక్టర్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. టాస్ విన్నర్కి అడ్వాంటేజ్ ఉండొచ్చు. ఇక టీమ్స్ విషయానికి వస్తే ముందుగా రెండు టీమ్స్ ఫామ్ చూద్దాం. రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లో చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న టీం. సంజు శాంసన్ క్యాప్టెన్సీలో టీం బ్యాలెన్స్ బాగా ఉంది. మరోవైపు ఆర్సీబీ మిక్స్డ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. బట్ రజత్ పాటిదార్ లీడర్షిప్లో టీం కన్సిస్టెంట్గా ఇంప్రూవ్ అవుతుంది. ఇక ఈ రెండు టీమ్స్ హెడ్ టు హెడ్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ 32 మ్యాచెస్లో తలబడ్డాయి. అందులో ఆర్సీబీ 15 సార్లు గెలిచింది, రాజస్థాన్ రాయల్స్ 14 సార్లు గెలిచింది. ఇంకా 3 సార్లు రిజల్ట్ రాలేదు. చాలా క్లోజ్ బ్యాటిల్. ఇక ఈ మ్యాచ్లో కొంతమంది కీ ప్లేయర్స్ ఉన్నారు. ముందుగా రాజస్థాన్ నుండి సంజు శాంసన్ క్లాసీ ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే యశస్వి జైస్వాల్ పవర్ ప్యాక్ ఓపెనర్, ఒక్కసారి ఫామ్లోకి వస్తే భారీ స్కోర్ పక్కా. ఇక ఆర్సీబీ నుండి విరాట్ కోహ్లీ. బిగ్ మ్యాచ్ అంటే మనకు గుర్తొచ్చేది కింగ్ కోహ్లీ. సో ఈ మ్యాచ్లోనూ విరాట్ కోహ్లీ నుండి భారీ స్కోర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరో ప్లేయర్ కెప్టెన్ రజత్ పాటిదార్. ఈ సీజన్లో యాజ్ ఏ కెప్టెన్గా ఆర్సీబీని సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్నారు. అలానే కీ ఇన్నింగ్స్ కూడా ఆడే ప్లేయర్. మరో ప్లేయర్ క్రూనాల్ పాండ్యా. ఈ సీజన్లో ఆర్సీబీకి దొరికిన ఒక డైమండ్ లాంటి ప్లేయర్. లాస్ట్ కొన్ని మ్యాచెస్లో కీ వికెట్స్ తీసి ఆర్సీబీ గెలుపులో కీలకంగా మారారు. సో మరోసారి ఆర్ఆర్పై విరుచుకుపడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక పిచ్ విషయానికి వస్తే జైపూర్ పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటుంది. పవర్ ప్లేలో బ్యాట్స్మెన్కి అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ వలన బౌలర్స్కి కష్టం. సో టాస్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇక ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల ప్లేయింగ్ 11 చూద్దాం. ముందుగా ఆర్ఆర్ ప్లేయింగ్ 11. ముందుగా రాజస్థాన్ యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, నితీష్ రాణా, రియాన్ పరాగ్, సిమ్రాన్ ఇట్మైర్, ధ్రువ్ జురెల్, జోఫ్రా ఆర్చర్, మహీష్ టిక్సానా, ఫైజల్ హక్ ఫరూకీ, సందీప్ శర్మ, టూసార్ దేశపాండే. ఇప్పుడు ఆర్సీబీ ప్లేయింగ్ 11 చూద్దాం. విరాట్ కోహ్లీ, పిల్ సాల్ట్, డేవిడ్ పడిక్కల్, రజత్ పాటిదార్, లియం లివింగ్స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, క్రోనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోస్ ఎజెల్వుడ్, ఎస్ దయాల్. ఇక ఈ మ్యాచ్ ప్రిడిక్షన్ అంటే చెప్పడం కష్టం, కానీ ఫామ్ని బేస్ చేసుకుంటే రాజస్థాన్కి కొద్దిగా ఫేవర్గా అనిపిస్తుంది. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంది. అలాగే బ్యాటింగ్ లైనప్ కూడా ఫామ్లో ఉన్నారు. కానీ ఆర్సీబీ దగ్గర మ్యాచ్ విన్నర్స్ చాలామంది ఉన్నారు. ఒక్క బిగ్ పర్ఫార్మెన్స్ వస్తే గేమ్ని టర్న్ చేయగలరు. మీరెవరిని సపోర్ట్ చేస్తున్నారు? రాజస్థానా లేక ఆర్సీబీయా? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని ప్రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.